చూడండి ఇప్పుడు నిన్న సింపుల్ ఇంట్రెస్ట్ చేసాం కదా, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ. మామూలుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే సిఐ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. దీనిలో ఫార్ములా ఏంటంటే పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ టీ. ఇది కానీ నిన్న సింపుల్ ఇంట్రెస్ట్లో చూసారా ఫార్ములా ఏంటి? ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. దీంట్లో ఈ ఫార్ములాలో మనకు వచ్చింది ఏంటి? ఇంట్రెస్ట్. సింపుల్, ఇది PTR/100 అంటే వచ్చేది ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ ఫార్ములాలో P ఇంటూ 1+r/100 ఇంటూ టీ, ఇందులో వచ్చేది అమౌంట్. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ఫార్ములా ద్వారా వాడితే మనకి ప్రిన్సిపల్ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మనకి ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలనుకోండి, ఈ ఫార్ములా ఏ మైనస్ ప్రిన్సిపల్ తీసేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో ఈ ఫార్ములాలో వస్తే ఓన్లీ ఇంట్రెస్టే వస్తుంది. మనకి అమౌంట్ కావాలితే ప్రిన్సిపల్ ప్లస్ ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫార్ములా ద్వారా డైరెక్ట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్, డైరెక్ట్ అమౌంట్ వస్తుంది. అది డిఫరెన్స్ ఫార్ములా బట్టి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్కి సింపుల్. కానీ ఫార్ములా ప్రకారం చేయదు. ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కింద అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఒక మెథడ్ చెప్తాను, అయ్యే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మామూలుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఏం చెప్పాను? ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్, అంటే ప్రతి ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి 100 రూపాయలు ఉందనుకోండి, సెకండ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 100, అలా ఎన్ని సంవత్సరాలకైనా సింపుల్ ఇంట్రెస్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి, అలా కాదు. ఫస్ట్ ఇయర్ సపోజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 100, ఎప్పుడు ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్. సెకండ్ ఇయర్ 100 ప్లస్ ఈ 100 రూపాయల మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ 100 రూపాయల మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ 100 మామూలు ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ 100 మామూలే, ప్లస్ చూసారా ఫస్ట్ ఇయర్ మీద ఇంట్రెస్ట్ ప్లస్ సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ ఇంట్రెస్ట్ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ ఉంది చూసారా, ఈ ఇంట్రెస్ట్ మీద వచ్చింది, దీని మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. మీకు ఒక సమ్ చెప్తానే ఈజీగా గుర్తుంటుంది. ప్రిన్సిపల్ 1000 రూపాయలు తీసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, సులువుగా ఉంటుంది. 10%. టైం ఫస్ట్ 2 ఇయర్స్ చూద్దాం. మీకు ఏం చెప్పాను? ఫస్ట్ 10% అంటే 100 రూపాయలు. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంతా 100 రూపాయలు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా మీకు కడతాను అని డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 100 రూపాయలు ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ 10% ప్రిన్సిపల్ మీద 100 రూపాయలు ప్లస్ ఈ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ 10%. 100లో 10% అంటే 10. ఓకేనా? మొత్తం యాడ్ చేయండి. 200 ప్లస్ 10. ఇక్కడ సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ అంతా సేమ్ అని చెప్పాను. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు ప్రతి ఇయర్ సేమ్ 100, 200. చూసారా ఈ డిఫరెన్స్ 10 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వస్తుంది. ఇప్పుడు 3 ఇయర్స్కి చూద్దాం. ప్రిన్సిపల్ 1000 రూపాయలు ఆర్ 10% టైం 3 ఇయర్స్. ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. 1000 రూపాయలు 10% అంటే 100 రూపాయలు. సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1000 రూపాయలు ప్రిన్సిపల్ మీద 10%, 100 రూపాయలు ప్లస్ ఈ 100 రూపాయల మీద మళ్ళీ ఇంట్రెస్ట్ 10. దీన్ని ట్రీ మెథడ్ అంటారు. చాలా ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అన్ని సమ్లు ఈజీగా చేసేయచ్చు.
3వ సంవత్సరం. మామూలుగా ప్రిన్సిపల్ మీద 1000 రూపాయల మీద 10%, 100 రూపాయలు ప్లస్. చూడండి, ఈ ఫస్ట్ ఇయర్ 100 రూపాయల మీద వడ్డీ, దాని మీద మళ్ళీ వడ్డీ 10% ప్లస్ ఈ 100 రూపాయలు ఉంది కదా, దీని మీద కూడా వడ్డీ 10% ప్లస్ ఈ 10 రూపాయలు ఉంది చూసారా, దీని మీద కూడా వడ్డీ మళ్ళీ 10లో 10% రూపాయి. మొత్తం యాడ్ చేయండి. 331. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మీకు ఓన్లీ 100, 300 సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే. ఈ మెథడ్ అర్థమైందా? ఈ 10 రూపాయలేమో ఈ 100 రూపాయల మీద, ఈ 10 రూపాయలు ఈ 100 రూపాయల మీద, ఈ 10 రూపాయలు ఈ 100 రూపాయల మీద, ఈ రూపాయి ఈ 10 రూపాయల మీద. అంటే ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంకో సమ్ చేస్తాను, మీకు కొంచెం ఫ్రీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఓకే, ప్రిన్సిపల్ 5000, టైం 2 ఇయర్స్కి చేద్దాం. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో ఫస్ట్ ఇయర్ ఎంత? 10%, 500. సెకండ్ ఇయర్ 10%, 500. అంతే, 2 ఇయర్స్కి అడిగాడు. కానీ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. దీని మీద కూడా 10%. 500లో 10% 50. అర్థమైంది కదా? అది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ 500 1000 రూపాయలు అవుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 1050 రూపాయలు సిఐ. ఇది ఎస్ఐ. ఇప్పుడు 3 ఇయర్స్ కడదాం. 5000, 10%, 3 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ 500, సెకండ్ ఇయర్ 500, మళ్ళీ ఈ 500 మీద 10% 50. థర్డ్ ఇయర్ 500. ఓకేనా? ఇప్పుడు చూడండి, మొత్తం ఈ 3 మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వేయాలి. ఈ 500 మీద 50 రూపాయలు, ఈ 500 మీద 50 రూపాయలు, ఈ 50 మీద 50లో 10% 5 రూపాయలు. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 5 3 1500, 155, 1655. ఇది చూడండి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే ఓన్లీ ఈ 500 మూడే వస్తాయి, 1500 వస్తాయి. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల ఎక్స్ట్రా వడ్డీ మీద వడ్డీ వల్ల వచ్చే ఎక్స్ట్రా అమౌంట్ అనమాట. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు అలవాటు అవుతుంది. మీకు ఇంకో మెథడ్ చెప్తాను. ఈ మెథడ్ మీకు అర్థమైంది కదా. సపోజ్ ప్రిన్సిపల్ ఎంత? 1000 రూపాయలు. చూద్దాం. ప్రిన్సిపల్ 1000 రూపాయలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం 2 ఇయర్స్. ఇంకో ఫ్రాక్షన్, నేను మీకు ఫ్రాక్షన్స్ గుర్తుపెట్టుకోమన్నాను కదా పర్సంటేజ్లో, అంటే 1/10 అని. అంటే ఏంటి? ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్, అంతే కదా. 10 పార్ట్లో 1 వంతు ఇంట్రెస్ట్. సో 10 పార్ట్లు 1000 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ ఎంత? 100 రూపాయలు. సేమ్ ఇలా చేసినప్పుడు ఇందాక చేసిన ట్రీ మెథడ్ని ఇలా కూడా చేయొచ్చు. సో పి ఈజ్ ఈక్వల్ టు 10 రూపాయలు అనుకోండి.
పీ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. ఇక్కడ 2 ఇయర్స్ ఉంది కదా, 2 ఇయర్స్కు 10 స్క్వేర్ చేయండి. పీ ఈజ్ ఈక్వల్ టు 100 రూపాయలని పెట్టుకోండి. ఇది ఎంత అమౌంట్ అయినా మర్చిపోండి, ఇలా అనుకోండి. ఇప్పుడు దీని మీద కట్టండి. ప్రిన్సిపల్ అంతా ఇప్పుడు మనకి అనుకున్నది 100 రూపాయలు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, దీంట్లో 1/10 ఇంటూ 1/10 అంటే 10. మళ్ళీ దీంట్లో 1/10 అంటే 10. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ మీద కూడా వస్తుంది కదా, ఇంటూ 1/10 అంటే రూపాయి. అంటే ఎంత? 21. చూడండి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 21. కానీ మన ప్రిన్సిపల్ ఎంత? 1000 రూపాయలు ఒరిజినల్ ప్రిన్సిపల్. ఇది మనం అనుకున్నది. సో 100 రూపాయలు 1000 రూపాయలకి ఈక్వల్ అయితే 21 రూపాయలు. అంటే ఒక పార్ట్ ఎంత? ఒక పార్ట్ 10 పార్ట్స్ 10 వచ్చింది. అంటే 21 పార్ట్స్ 10 రూపీస్. సో ఏదన్నా ఒకటే వస్తుంది. ఈ కొంచెం ఎక్కడంటే ఇలా ఇక్కడ సింపుల్గా ఉన్నప్పుడు మామూలు మెథడ్ ఈజీ. కష్టమైన సపోజు మీకు ఇది ఎలా అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ప్రిన్సిపల్ పి 12,000 ఏమైంది ఇది? ప్రిన్సిపల్ పి 12,800 ఆర్ 12.5% 2 years. చూసారు? ఇప్పుడు అంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ కష్టం అవుతాయి కదా, ఇలాంటప్పుడు ఈ మెథడ్ పనికి వస్తుంది. దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 12.5 అంటే 1/8. మనం ఇప్పుడు ప్రిన్సిపల్ 8 ఉంది కదా, 8 తీసుకొని 2 years కాబట్టి 8 స్క్వేర్ 64 అనుకుందాం, జస్ట్ ఎగ్జంప్షన్. సో ప్రిన్సిపల్ ఎంత? 64. ఇప్పుడు ఇంట్రెస్ట్ కడదాం. ఫస్ట్ 2 years కట్టదా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ మనకి ఎంత? 1/8 ఆఫ్ 64 అంటే 8. సెకండ్ ఇయర్ 1/8 ఆఫ్ 64 8. మళ్ళీ 3 సంవత్సరం. ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ 1/8 అంటే 1. అంటే ఎంత వచ్చింది? 16 1 17. ఇప్పుడు చూడండి, మన ప్రిన్సిపల్ 64 తీసుకున్నాం, కానీ యాక్చువల్ ప్రిన్సిపల్ ఎంత? 12,800. అంటే ఒక పార్ట్ 200. ఇప్పుడు 17 పార్ట్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో 17 పార్ట్స్ 17 into 2 3,400. సో ఇంట్రెస్ట్ 3,400. సో ఈ మెథడ్ ఇంకా ఈజీ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చూడండి. R 60 sorry R 16 2/3% time 3 years. ప్రిన్సిపల్ ఎంత అనుకుందాం? 1/8 అంటే 8 క్యాన్సిల్ 21,600. ఒక్క నిమిషం. 21,600. ఇప్పుడు నేను చెప్పిన ట్రీ మెథడ్లో కూడా చేయొచ్చు. ఇది సేమ్ అదే మెథడ్, కానీ ప్రిన్సిపల్ మనం ఈజీ క్యాలిక్యులేషన్లో చేసుకుంటాం అనమాట. 16 2/3% అంటే 1/6 కదా. సో మనం ప్రిన్సిపల్ ఎజ్యూమ్ చేసుకుంటాం. 6కి 3 years కాబట్టి 3³ అంటే 216. ఇది ప్రిన్సిపల్ అనుకుంటాం. ఇప్పుడు దీని మీద కడతాం కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీకు ట్రీ మెథడ్లో ఎలాగా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు మనం ఇది మర్చిపోండి, ప్రస్తుతానికి ఇదే ప్రిన్సిపల్.
దీని మీద 16/2/3 అంటే 1/6. ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. అలాగా 216లో 1/6 అంటే 36. ఫస్ట్ ఇయర్ 36, సెకండ్ ఇయర్ కూడా 36, థర్డ్ ఇయర్ కూడా 36. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇప్పుడు 1/6 అంటే 6. థర్డ్ ఇయర్లో దీని మీద 6, దీని మీద 6, మళ్ళీ ఈ 6 మీద 1. ఓకేనా? ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూద్దాం. 3 36, 3 6లు, 1 1, 18, 108, 18, 1, 17, 2, 127. ఇది ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఇంట్రెస్ట్ వచ్చింది ఏ ప్రిన్సిపల్ మీద? 216 మీద. కానీ మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ 21600 అంటే 1 పార్ట్ 100కి ఈక్వల్. సో 121 పార్ట్స్ 12700కి. సో ఇది ఇంట్రెస్ట్. మీరు డైరెక్ట్ ఇలా ప్రిన్సిపల్ అనుకున్నా చేయొచ్చు, అనుకోకపోయినా మెథడ్ మట్టుకు ఇదే, ట్రీ మెథడే. ఇలా అనుకుంటే కొంచెం క్యాలిక్యులేషన్లు ఈజీగా అవుతాయి. ఇవన్నీ మనకి చూసారా, ఈ 216లో క్యాన్సిల్ అవుతాకి మనం అలా తీసుకుంటాం అనమాట. సో తీసుకోకుండా చేసినా కొంచెం క్యాలిక్యులేషన్ కష్టం అవుతాయి, కానీ సేమ్. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మనకి ఇచ్చిన రేట్ అనేది 10%, 20%, ఇవన్నీ ఏంటి? ఇయర్లీ. ఇప్పుడు రేట్ అనేది హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి, 10% హాఫ్ ఇయర్లీ. ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఇలా పెట్టినప్పుడు హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు రేట్ని సగం చేయండి, అంటే 5% అవుతుంది రేటు. టైము ఇయర్ కంటే 1, హాఫ్ ఇయర్ అంటే ఏంటి? 2 కదా. సో టైం డబల్ అవుతుంది, 2t. ఒకవేళ 2 years కన్నాడు అనుకోండి, 2 × 2 4 అవుతుంది. రేట్ ఏమో హాఫ్ అవుతుంది, టైం ఏమో ఇచ్చిన టైంకి డబల్ అవుతుంది హాఫ్ ఇయర్లీ అంటే. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి మీకు. పి 1000 రూపాయలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% హాఫ్ ఇయర్లీ, టైం 2 years. ఇక్కడ రేట్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కదా, అంటే 10/2, 5%. టైం 2 × 2 4. సో ఇప్పుడు 4 yearsకి 5% రేట్ మీద కట్టాలి. ఓకే. అదే ఇప్పుడు క్వార్టర్లీ అన్నాడు అనుకోండి, క్వార్టర్లీ అంటే 10%/4 చేస్తారు, అంటే 2.5. టైము 2 × 4, 8 yearsకి అవుతుంది. సో 8 yearsకి 2.5% చొప్పున 1000 రూపాయల మీద ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకేనా? కొన్ని సమ్స్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఇంకోటి, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 yearsకి డిఫరెన్స్ ఎంత అన్నాడు అనుకోండి. 2 yearsకి డిఫరెంట్ PR²/100² ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 yearsకి డిఫరెన్స్ మనకి సపోజ్ డిఫరెన్స్ 1000 రూపాయలు అన్నాడు. ప్రిన్సిపల్ 1000 రూపాయల మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఫార్ములా డిఫరెన్స్ ఎంత? PR²/100². డిఫరెన్స్ ఎంత అన్నాడు? 1000 రూపాయలు అన్నాడు. అది 1000 రూపాయలు. ప్రిన్సిపల్ 1000 రూపాయలు. సో 1000 క్యాన్సిల్. R² = 100². సో R = 100. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100 వచ్చింది.
ఇలా ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 2 years అంటే PR²/100². ఇంకా 3 yearsకి ఉంది కానీ ఫార్ములా అంత కష్టం అడగడు. సో 2 yearsకి ఇది గుర్తుపెట్టుకోండి చాలు, PR²/100². సో ఇవన్నీ మీకు చేయించిన ఎగ్జాంపుల్స్. ట్రీ మెథడ్ చెప్పాను కదా. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. రేట్ 12.5 ఇచ్చాడు, టైం 2 years ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు. 12.5 అంటే 1/8. సో ప్రిన్సిపల్ని ఎజ్యూమ్ చేసుకున్నాం మనం. ఈ ప్రిన్సిపల్ అన్నా తీసుకోవచ్చు కానీ క్యాలిక్యులేషన్స్ కష్టం అవుతాయని దీంట్లో 12.5% కట్టడం అంటే కొంచెం క్యాలిక్యులేషన్ టైం పడుతుంది. అందుకని ఈ ప్రిన్సిపల్ మనం ఒక ఈజీ ప్రిన్సిపల్, దీనిలో క్యాన్సిల్ అయ్యేలా 8లో క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 2 years అన్నాడు కాబట్టి 8² చేసాం. ఓకే, అదే 3 years కంటే 8³ అంతకు మించి అడగడు, 3 years మించి అడగడు. 1 year కంటే 8 తీసుకోవచ్చు. ఓకే, 2² 64. ఇది ప్రిన్సిపల్ ఇప్పుడు. సో ప్రిన్సిపల్ మీద 12.5 అంటే 1/8. 64లో 1/8 అంటే 8. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. సెకండ్ ఇయర్కి సేమ్ 64లో 1/8. కానీ మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఈ 8 మీద 1/8 1. సో టోటల్ ఎంత 17. చూద్దాం ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 17. కానీ ఇది 17 ఒరిజినల్ ఇంట్రెస్ట్ మీద కాదు, మనం అనుకున్న ఇంట్రెస్ట్ మీద. సో మనం అనుకున్న ప్రిన్సిపల్ 12,800కి ఈక్వల్ చేస్తే 1 part 200కి వచ్చింది. సో మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా 17 parts, 17 into 200. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ 8 16. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 200. ఇలాగన్నా చేయొచ్చు, లేదంటే డిఫరెన్స్ 2 years కంటే ఫార్ములా చెప్పాను, PR²/100². ఇలా కట్టినా వస్తుంది. 12,800 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12.5, దాన్ని 1/8 అనుకుందాం. 1/8 2/100². ఇది క్యాలిక్యులేట్ చేసిన 200 వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి. హాఫ్ ఇయర్లీ అంటే రేట్ R/2 టైం 2T. అదే క్వార్టర్లీ అంటే రేట్ R/4 4T. ఓకే, ఈ సముద్రం నేను చెప్పిన సమ్ చూద్దాం. చూడండి మీకు చెప్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో an amount becomes 4 times in 3 years అన్నాడు అనుకోండి, 8 times ఎన్ని ఇయర్స్లో అవుతుంది అని అడిగాడు. చూడండి ఇది ఈజీ. అమౌంట్ బికమింగ్ 4 times in 3 years అంటే ఏ కాస్త 4A అయింది అంటే 4 times into 4. అదే ఈ 4 అమౌంట్ సపోజ్ ఇక్కడ 16 times అన్నాడు అనుకోండి, ఇంకో 3 yearsలో ఇంటూ 4 times అయిపోతుంది. సో 16 times అవుతుంది. 16 times అడిగితే 6 yearsలో అయిపోతుంది. ఇక్కడ ఇంటూ చేసుకోవడమే, అమౌంట్ని ఇంటూ చేసుకుంటూ పోతే మనకు వచ్చేస్తుంది ఎన్ని ఇయర్స్లో అయ్యిందని. ఇంకో సమ్ చెప్తాను మీకు అర్థమవుతుంది. an amount becomes 2 times in 2 years. In how many years it becomes 8 times. సో ఈ అమౌంట్ 2A అయింది అంటే డబల్ అయింది ఎన్ని ఇయర్స్లో 2 yearsలో. 4A ఇంటూ 2 అవుతుంది ఇంకో 2 yearsలో, ఇంటూ 2 80 times
ఇంకో 2 ఇయర్స్లో, అలా మనం మల్టిప్లై చేసుకోవడమే. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మల్టిప్లై చేసుకుంటూ పోవడమే. ఓకే. అదే సింపుల్ ఇంట్రెస్ట్లో మీకు ఏం చెప్పాను, ఎన్ అమౌంట్ బికమ్స్ 2a ఇన్ 2 ఇయర్స్ అయితే 4 టైమ్స్ ఎన్ని ఇయర్స్లో అవుతుంది. అక్కడ మీకు ఫార్ములా చెప్పాను. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటి, ఒకటి పెరిగింది 2 ఇయర్స్లో, అంతే కదా. 2 ఇయర్స్లో ఒకటి పెరిగింది. ఎన్ని ఇయర్స్లో, 4 టైమ్స్ ఏ 4a. ఏ 4a అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత పెరగాలి, 3 టైమ్స్ పెరగాలి. ఇందాక ఏ 2a, 2 ఇయర్స్లో 1a ఒక అమౌంట్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో 2 ఇయర్స్లో ఒకటి పెరిగింది, ఎన్ని ఇయర్స్లో 3 పెరుగుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అంటే జస్ట్ మల్టిప్లై చేసుకుంటూ పోవడమే. ఓకే, ఇది మెథడ్, దానికి దీనికి డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, సిఐ 10,000, సిఐ కాదు, ప్రిన్సిపల్ 10,000, 2.5 ఇయర్స్కి 10%. చూసారు, ఇలా ఫ్రాక్షన్లో అడిగితే ఏం చేయాలి కదా, అది ఇక్కడ చెప్తాం. ఫస్ట్ ఏం చేస్తారు, 3 ఇయర్స్ కట్టండి. 2.5 అంటే వదిలేండి, 3 ఇయర్స్ కట్టండి. 3 ఇయర్స్కి ఎలా కడతారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. 10,000 అంటే 1,000 రూపాయలు, 10% కదా. ఇలా అన్నా చేయొచ్చు, లేదా పి మనం 1/10 అనుకుని 10, 3 ఇయర్స్ కాబట్టి 10³ ఇలా అన్నా అనుకోవచ్చు. లేదంటే సేమ్ ఇదే తీసుకోవచ్చు. క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి ఇది అమౌంట్ తీసుకుందాం. 1000 మళ్ళీ దీని మీద 10%, 100, దీని మీద 100, దీని మీద 100, మళ్ళీ ఈ అమౌంట్ మీద 10. ఓకే, ఇప్పుడు చూసారు, ఈ లాస్ట్ ఇయర్ 2.5 అన్నాడు అంటే ఈ లాస్ట్ ఇయర్ మొత్తం కాదు, ఈ లాస్ట్ ఇయర్లో సగమే తీసుకోండి, ఇంటూ హాఫ్. మన 2.5 ఇయర్స్కి అడిగాడు కదా, ఈ మొత్తం ఇయర్ థర్డ్ ఇయర్ కదా ఇదంతా, దీంట్లో హాఫ్ తీసుకోండి. 2.5 ఇయర్స్ అన్నారు కాబట్టి మొత్తం ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం హాఫ్ ఇయర్ కంటే దీంట్లో సగం, ఇవన్నీ ఫుల్ తీసుకుంటాం. 2,100 ఫుల్ తీసుకుంటాం. ఈ మొత్తంలో సగం, ఈ మొత్తంలో ఎంత క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఉండదు, 2,210 అంటే 1,210 అంటే 605. ఇది ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, 2.5 ఇయర్స్కి ఎలా కడితే ఇలా చేయండి. అదే హాఫ్ ఇయర్లీ అంటే మట్టుకి అప్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని సగం చేస్తాం, టైంని ఇంటూ 2 చేస్తాం. 2.5 ఇంటూ 2 అంటే 5 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అంత అడగడు. 5 ఇయర్స్ అంటే చాలా క్యాలిక్యులేషన్స్ హెవీ అయిపోతాయి, అంత అడగడు. జస్ట్ మెథడ్ చెప్తున్నా. ఇప్పుడు దీంట్లో 2-3 మెథడ్స్ ఉంటాయి, అవి చెప్తాను చూడండి. ఈ అమౌంట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఈ అమౌంట్ 6,000 అయ్యిందంట 4 ఇయర్స్కి. అదే 10,000 అయ్యింది 8 ఇయర్స్కి. ఫైండ్ ఇనీషియల్ అమౌంట్ అంటే ఆడు ఎంతో కొంత అమౌంట్ పెట్టాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. అది 4 సంవత్సరాలకు 6,000 అయ్యింది, 8 సంవత్సరాలకి 10,000 అయ్యింది. అంటే చూడండి, ఫస్ట్ ఏ పెట్టాడు, ఫస్ట్ ఏ అనుకోవచ్చు. సపోజ్ పి అమౌంట్ పెట్టాడు అనుకున్నాం, ఇదేమైంది 6,000 అయింది. ఎప్పుడు 4 సంవత్సరాల్లో.
మీకు తెలుసు ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ డబుల్ అవుతూ ఉంటుంది ప్రతి సేమ్ 8 సంవత్సరాలకి, అదే ఇంకో 4 సంవత్సరాలకి ఇంకో 4 సంవత్సరాలు ఇంకో 4 సంవత్సరాలకి ఎంత అయింది? 10,000 అయింది, అంతే కదా. 4 సంవత్సరాలకు 6,000 అయింది అన్నాడు, ఇంకో 4 సంవత్సరాలు 10,000 అయింది అన్నాడు. చూడండి 6,000 నుంచి 10,000 అవుతాకి ఎంత ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తే 6,000 10,000 అవుతుంది? బై 6 వేస్తే 1000 వస్తుంది. ఇంటూ 5/3తో మల్టిప్లై చేసామనుకోండి 6,000 10,000 అవుతుంది. సో ఇదే రేట్తో మల్టిప్లై అవుతుంది. సో P ఇంటూ 5/6 ఈక్వల్ టు 6,000. సో P ఈజ్ ఈక్వల్ టు 36 36/5 3600. సో మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. చూడండి సమ్ చూడండి. 12.5 compound interest on a sum of 2 years at 12.5% is 510. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, మామూలుగా మనకేం చెప్పాను, 12.5% అంటే 1/8. సో P మనం 2 years అన్నాడు కాబట్టి 8² తీసుకుంటాం. సో ఫస్ట్ ఇయర్ రేటు, సెకండ్ ఇయర్ రేటు, దీని మీద మళ్ళీ 1 అంటే 17 parts. మరి ఎంతకి ఇచ్చాడు? 510కి ఇచ్చాడు. 1 part 30. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ ఇదే కదా, 8 8 16. సో 16 into 30 48. ఓకే, ఈ మెథడ్ ఈ మోడల్ చూడండి. ఈ మోడల్ ఎక్కువ అడుగుతాడు. సింపుల్ ఇంట్రెస్ట్లో 2 yearsకి ఇంత అమౌంట్ అయిందంట. అమౌంట్ గుర్తుపెట్టుకోండి, ఇది అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. 4 yearsకి 361 అయింది. ఓకే, ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ మోడల్ వస్తే ఈ మెథడ్ చేయండి, చాలా ఈజీ. 2 yearsలో 324 అయింది, అంతేనా. 4 yearsలో 361 అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2 years. సో ఇచ్చిన అమౌంట్ 324, 361, 2 years కాబట్టి √2 అని రాసేయండి. అంటే దీనికి స్క్వేర్ రూట్ కట్టాలి, అంటే 18 19. ఓకే, అంటే 18 ఉన్నది 19 అయింది, అంటే ఎక్స్ట్రా 1 ఏంటి? ఇంట్రెస్ట్ కదా. సో 1/18 into 100 ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇంకో సమ్ చూపిస్తా చూడండి. 5 yearsలో 1331 అయింది, 8 yearsలో 3375 అయింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 3 years. సో క్యూబ్ రూట్ 1331, 3 years అన్నారు కాబట్టి క్యూబ్ రూట్. అదే 4 years అయితే 4th రూట్. మనకి 2 years 3 years అడుగుతారు మ్యాక్సిమం. సో క్యూబ్ రూటు 4th రూటు. సో 11 15th. ఈ డిఫరెన్స్ 4 అనేది ఇంట్రెస్ట్ అనమాట. 4/11 into 100 ఇది ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్. సో 1/11 into 100 36.36%, అలా అనమాట. సేమ్ ఇదే మెథడ్. ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి.